బాబు అందరినీ కారెక్కించుకు తీసుకెళ్తున్నావు షికార్కా? ప్రొద్దునే కూసింత ప్రజాసేవ చేయిద్దామని. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? పద చెప్తా. ఇక్కడ వాళ్ళందరికీ సేవలు చేసి తనేదో పెద్ద దేవుడిని బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నాడమ్మా. చూడు బాబు, పెళ్ళాం దగ్గర కలర్స్ ఇచ్చి బిల్డప్ ఇవ్వడం కాదు, ఇలాంటి పనులు చేయాలంటే ఒక రియల్ ఫీల్ ఉండాలయ్యా. అలాంటి మంచి మనసున్న మనుషులం మేము. మంచి మనసు మాకెక్కడ ఏడ్చిందిలే బాబాయ్. ఇదంతా మీ ఇద్దరి కోసమే. సంఘ సేవకు 3 రోజులు గ్యాప్ వచ్చిందని మధు బాగా మూడవుట్లో ఉన్నాడు కదా, అందుకోసమే ఇది. ఓహో, రండి రండి రండి, కడగండి, తుడవండి, తరించండి. మీలో సంఘ సేవకులు ఎవరు నాయనా? ఇదిగో వీళ్ళిద్దరే. అబ్బాయి నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. తప్పు బాబాయ్, దేవుడిచ్చిన రియల్ ఫీల్ని చంపద్దు, ఆ పాపంతో చేస్తావు. వీళ్ళిద్దరు ఏం చేయాలో మీరే చెప్పండి మాస్టర్. అలాగే. ఏం లేదు నాయన. పిల్లలు రండి. వృద్ధులు అందరూ క్యూలో నిల్చోండి. అయ్యా, పిల్లలు వృద్ధులేనా? విధవరండ్రులు లేరా? వాళ్ళంతా తోడు చూసుకుని వెళ్ళిపోయారు నాయన. ఓహో, ఆ సెక్షన్ ఖాళీ. రండి, పదండి. టాయిలెట్ లోకి ఒకరు, బాత్రూమ్ ఒకరు వెళ్ళండి. అక్కడ శుభ్రం, ఇక్కడ పరిశుభ్రం. ఓకే ఓకే ఓకే, నేను బాత్రూమ్కి వెళ్తాను, నువ్వు టాయిలెట్కి వెళ్ళు. వెళ్ళండి. మధు, నువ్వు సగం కడిగి పంపిస్తే లాభం లేదు, ఫుల్ గా కడగాల్సిందే, నా వల్ల కాదు. మధు, బాబాయ్ ఫీల్ అవుతున్నాడు. బాత్రూమ్స్ నువ్వు తీసుకుని టాయిలెట్స్ బాబాయ్కి ఇవ్వు. ఏం అక్కర్లేదు, నాకు చాలు. ఎస్టేట్ పంపకాలు పెడతాడు ఇక్కడ. అమ్మా, మన వల్ల కాదు బాబోయ్. నాకు కూడా ఓ చెమ్ము నీళ్లు పోయినాయన, అవతల టిఫిన్ చేసే టైం అయింది. నీకు చెంబడి నీళ్లు పోయాలా? నువ్వేమన్నా చిన్నపిల్లడు వెంటరా, తాడి పెరిగినట్టు పెరిగావు. నీకు చెంబడి నీళ్లు సరిపోతారా? చెంబడి నీళ్లు పోయాలా నీకు? దేవుడు క్షమించండి నాయనా, పాపం నాయనా, ఇలా చేయకూడదు నాయనా. ఊళ్ళో వాళ్ళందరినీ పిలవరా, నీళ్లు పోయాలంట. అమ్మా, నన్ను పిలవచ్చుగా, మీరు రావడం. రప్పించుకున్నావమ్మా. నేనే కాదు, కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందునుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా డాడీకి డ్రామాలు ఇస్తాం, అన్నిటినీ డ్రమదే చేస్తారు. ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. 20,000. మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకి బోనస్ ఇవ్వకూడదు, కానీ నువ్వు స్పెషల్. నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనస్లు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగట్టం మంచిది కాదంటారు. ఇక పొగండి. నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి 2 అనుకుంటాను. నో, ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి. కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, పెద్దంగాలు, నాకు ఇవాళ 1,00,000 రూపాయల పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే 2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. అది లెంపకాయ తినడం నాకు అదో తృప్తి. ఎక్కడ క్యాషా? మొత్తం 1,00,000 క్యాష్గా ఇవ్వు, రేపు ఉదయం. చెప్పక్కర్లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. పిక్చర్ అలుక్కుపోతుంది. పైన ఏరియల్ మీద కాకి వాళ్ళు. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటం లేదు, ఇందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు. మీ ఇంటి మీద టీవీ పందిరి టీకేశారు. వాట్?
ఏమిటా అసలు ఎవరయ్యా నువ్వు? అంతే సార్, అరువు మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరేనే అంటారు మరి. సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది, వెరసి 3.5 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే? కట్టేస్తే మాకే కర్మ ఏంటండి, మాకే వ్యాపారం చేదా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగా సార్, కట్టలేను టీవీ పీక్కు అని చెప్పారండి. పీక్కు అని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. ఎస్, ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి. అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే నిన్ను కాదు, చంటండి. నోరు మూసుకొని బయటికి నడవండి. నడి మంత్రపు సిరి అని తప్పు 3 నాళ్ల ముచ్చటంటే చాలు విష్ణుమాయ. సిరిగా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిం సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాను. సరే మోసం, దగ, చీటింగ్, అమ్ముడుపోతున్నారు. అంతా అమ్ముడుపోతున్నారు. పొలిటీషియన్లు అమ్ముడుపోతున్నారు, పోలీసులు అమ్ముడుపోతున్నారు. బ్లడీ పొలిటీషియన్స్, బ్లడీ పోలీస్. అవునా, దిగురా, దిగు. కొడతారేటండి లైట్ ఎదురా. రైటా? సైకిల్ కి లైట్ ఎక్కర్లేదని రూల్ ఎప్పుడో పాస్ అయిపోయినది కదా. అబ్బా, ఎవరు పాస్ చేశారా రూలు? పోలీస్ అయి ఉండి అది తెలదా? ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడే పాస్ అయిపోయినది. అబ్బా అబ్బా అబ్బా, ఎక్కడున్నారు ఆయన? ఏంటి ఇది అడగడానికి ఎన్నిసార్లు కొట్టించిన? ఎక్కడున్నారు ఆయన? సర్దార్ పాపారాయిలో ఉన్నారు, బొబ్బిలి పుల్లో ఉన్నారు, నిస్సమ్మలో ఉన్నారు, గుండమ్మ కథలో ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడే ఉన్నారు. అబ్బా, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ రా? పెద్ద అయిపోయినానే. ఎక్కడా? ఇప్పుడా అక్కడ ఉన్నారు. అక్కడంటే ఎక్కడన్నా? స్వర్గంలో ఉన్నారన్నమాట. అంటే అక్కడ ఉన్న పేరు చెప్పి ఎక్కడున్నా నువ్వు తప్పించుకోవాలనుకుంటావా? నడు, పోలీస్ స్టేషన్ నడు. నడు. ఏడు చేస్తారేంటి? ఏడు చేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సైకిల్ కి లైట్ లేనందుకు 5,000 రూపాయల ఫైన్, 6 నెలలు కఠిన కారాగార శిక్ష వేస్తాను. నడు. ఏంటి కొడితే ఒప్పించుకుంటారేటండి? కరెక్టేరా, చేత్తో కొడితే నువ్వు ఒప్పుకో, చెయ్యి నీకు సరిపోదు రే. నీకు ఇప్పుడు కొట్టుకో, ఇప్పుడు కొట్టుకో. అదే పొలిటీషియన్స్ కి నీతి లేదు, పోలీసులకి నిజాయితీ లేదు. కనీసం సైకిల్ కి లైట్ అన్నా పెట్టుకోండి రా, లైట్ పెట్టుకోండి రా. రేయ్, నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు, ఈ సేఫ్టీ గా పెట్టుకో. బెస్ట్ ఆఫ్ లక్. రే రే రే, దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ. హే కపుల్, యు ఆల్సో ప్లేయింగ్? స్టేట్ గా ఆడాం. పెప్సీయా? ఏ దిల్ మాంగే మర్. ఆహా, అడుగుదానికి కూడా అంత స్టైలా? చా, నువ్వు మాత్రం సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి బూజు దులుపుకోవట్లేదంటే. సరే సరే పోనీ. సెంటిమెంట్ గా ఇచ్చినట్టు మెయింటైన్ చేద్దాం. రే బాల్ ఫోర్స్ ఏంట్రా అది? ఏమైంది? నథింగ్. ఏ కపిల్ కి దెబ్బ తగిలిందే? స్ప్రే కొట్టమంటావా? స్ప్రే కొట్టడానికి ఏదైనా కాకరొచ్చా? అదమా. రే గార్డ్ ఎక్కడ్రా? గార్డు ట్రైన్ లాస్ట్ బిట్ లో వస్తాడు రా. ఇడియట్, నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడా? గార్డ్ అంటే ఇదేనా? యు ఫూల్, దీన్ని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా. దీన్ని అక్కడ పెట్టుకోవాలా? 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా? 7 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నావా? ఊరే, ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా. డౌట్ ఏంట్రా? ఉప్పగా ఉంటేనే. నా గార్డ్ లో కూల్ డ్రింక్. ఫుట్బాల్ వద్దురా, లైఫ్ రిస్క్ ఏమో. చెస్ బెటర్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? నేను మిమ్మల్ని ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకున్నాను కదా, నన్ను మీ ఫ్రెండ్స్ టీమ్ లోకి చేర్చుకుంటారా? ఎందుకు? నేను ఊరికి కొత్త, మంచి షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్లకి నన్ను తీసుకెళ్తారా? సరే, మా ఫ్రెండ్స్ టీమ్ లో చేర్చుకుంటాం. మాతో జాలీగా తిరిగి ఒకటిగా తిని మా పర్సనాలిటీస్ అవి చూసి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పకూడదు, ఎందుకంటే నాకు కొన్ని పాలసీలు ఉన్నాయి. నీ ముఖాన్ని పాలసీ ఏంట్రా? ఎల్ఐసి పాలసీ రా. నీ డౌట్ అయిన తర్వాత క్లియర్ చేస్తాను. ఒక రోజు, ఒక సంవత్సరం కలిసి ఉండాలనే అవసరం లేదు. నా మనసుకి నచ్చిన వాడు మీట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోను. కానీ ఇంతవరకు ఎవరూ కలవలేదు. మేము కలవలేదు. గోవిందా 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 గోవిందా.
ఒరే చింతపండు ఏంటి సెట్ ఇవాళ పూజ కుట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి మంచివే. మంచి బోని రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పరోటాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు ఇవ్వండి. అలాగే. రేయ్, ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లు ఏంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంతమంట? అయితే 1/2 కిలో ఇవ్వండి. 1/2 కిలో. చూడమ్మా, నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కనిస్తారు. అవేమో లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు. కిలోలో ఇస్తారు. అదేమో పిండి డజన్లు. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సర్ది కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. ఇదిగోండి. 500 రూపాయల నోట చిల్లర లేదే, నువ్వే పోనీ. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా? మరి చెప్పవే, నేను రాసుకుంటాను, వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు సెట్. సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఎవరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లు ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తేలిపో. మంచోరే, బియ్యం లెక్క కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటలు ఏమైనా ఎక్కిందా? నీకే మెంటలు ఎక్కింది. రే చింతపండు, మనకి మెంటలాడాడేంట్రా? మనం ఏం చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదేగా చెప్పింది. మెంటలాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. నువ్వేంట్రా? ఏమే, మీ నాన్న కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? ఏం మాట్లా? పండకి రమ్మని పిలిచి స్కూటర్ పెడతానని చెప్పి 3 రూపాయలు బొంగు రేజర్ కొని పెడతాడా? ఈసారి రాని చెప్తాను, కడప బాంబు కొని పెట్టమని అడుగుతా. ఎందుక? అది నడువు కట్టుకొని నిన్ను మీ నాన్న ఇద్దరిని కౌగులించేసుకుంటా. అమ్మాయి పంపలో ఎవరో చచ్చిపోయినట్టు. అల్లుడు బాగున్నావా? బాబురావు గారు, బ్లేడ్ తీసుకెళ్తున్నాను. ఏంటి అలా చూస్తున్నా? పెన్సిల్ చెక్కోడానికి. ఈ అమ్మాయి ఎవరు? మా హాస్పిటల్లో నర్సు, పేరు కేవి కల్పతరు. ఏదిరిగినా కాదన్నదన్నమాట. నేను చూసి ఎన్నాళ్ళైందే? ఎన్నాళ్ళైందా? నెల రోజుల క్రితమే కదా మావా, 3 నెలలు మేసిపోయావు. నెలంటే నీకంత తేలిగ్గా ఉందయ్యా? నెలంటే 30 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 20 నిమిషాలు, నిమిషానికి 20 సెకండ్లు. అంటే 30 × 24 × 60 × 60 ఎంత? 25,92,000 సెకండ్లు. నా బిడ్డకు దూరంగా ఉన్నాను. ఏదో కన్న కూతురు మీద మమకారం చంపుకోలేక చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉందామని వచ్చాను. లైఫ్ లాంగ్ ఇంకెన్నాళ్ళు బతుకుతానని మీ చేతుల్లో ఉందయ్యా. అదేమిటి నాన్న? ఈ చదువు నీకే తెలుసు. ఈ సత్యానందము భాద్రపద తదియనాడు నా కడకు కడు దీనముగా వచ్చి హృదయములో మిక్కిలి అలసటగా ఉన్నదని సెలవిచ్చినాడు. ఈయన దీనావస్థను గమనించి అతనిని పూర్తిగా నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. ఏమిటనే పాడు మాటలు? వాడంతేనమ్మా, పడిసం పెట్టిందని వెళ్ళినా సరే ఆడయ్యేది మొగయ్యేది. బట్లిప్పు అంటాడు. బట్లిప్పందే మందివ్వలేడు. అమ్మాయి కలుపుతారు. మా అమ్మాయి మొహమాట పడుతోంది. ఇది కాస్త చదివి పెట్టమ్మా. అతనిని పూర్తి నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. చిత్రము, నాకు ఏమీనూ అగుపించలేదు. అక్కడ చూడు, కనిపిస్తుంది. ఏదిటి?
ఈయన హృదయ కవాటములు చిక్కి శల్యమైన కారణమున ఏ విషయమైనను నవ్వుతూ నిదానముగా చెప్పవలెను. అటులా చేసిన ఎడల 4 సంవత్సరములు జీవించగలడు. ఇట్లు భవదీయుడు ఆయుర్వేద పిత వీరాచారి చింతలూరు ఆలమూరు పోస్టు. అంటే మామగారు మీకు ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలన్నమాట. మునుగుతుందిరా ఆయనకి అసలే గుండె నొప్పి. ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలి. ఎవరండి? నా మొగుడు. చెప్పతో పడింది పిడి. ఆయన కూతురు మీరు మొగుడు, మీకు ఆయన మొగుడు, ఉత్తి మొగుడు కాదు. అసలు విషయం ఏమిట్రా? అంకల్ రావు పిల్లల మీద కృష్ణాలు చంపాడు. అంకల్ రావు పిల్లల ఏమైందలుడు? అబ్బాయి ఏం లేదు మామగారు, అంకాల్ రావు అని ఆయన తన పెళ్ళ మీద కిరసనాయలు పోసి నిప్పటి నుంచి చంపేశాడంట. మామయ్య, ఇదేంటి నేను నవ్వుతున్నా చెప్పానుగా. అబ్బా మీరు ఊరుకోండి నాన్న. ఏమీ లేదు నాన్న, మొగుడు పెళ్ళానికి మాట వచ్చింది. మొగుడు కదా, ఆయన కోపం వచ్చింది. కిరసనాలు పొయ్యినా అన్నాడు, పొయ్యి అంది. అగ్గిపుల్ల వెయ్యనా అన్నాడు, వెయ్యి అంది. వేశాడు, భగ్గుమంది. అంతే. అంతేనా? అల్లుడు అట్టా చేస్తాడేటమ్మా? నేను అలాగే చెప్పాను నువ్వు కదా. అట్టా చెప్పలేదయ్యా. అబ్బా, ఊరుకోండి మీరు. నాన్న ఎలాగో 4-5 రోజులు ఉంటాడు కదా, అదే అలవాటు అవుతుంది మీకు. 4-5-6 రోజుల పాటు కాదమ్మా, 4-5-6 నెలల పాటు ఉంటాడు. బస్సులు ఎప్పుడు లేట్ అయినయ్యా? ఏంటయ్యా నువ్వు లేవమంటే నేను లేవాలా? అసలు నువ్వు ఎవరవే? ఏంటే నువ్వు తెలివైనోడువా? అయ్యి బాబాయ్, ఇదిగా నువ్వు తెలివైనోడువని నేను తెలివైనోడని మెడలో బోర్డు వేసుకున్నంత మాత్రాన నన్ను బయటికి గెంటేసి నా బెంచ్ మీద కూర్చుని పోతావా? రే అసలు నీ బాబు గారు పెంచనుకున్నావా? మాట్లాడబెట్రా. నేను తెలివి తక్కువ వాళ్ళతో మాట్లాడను. అయ్యి బాబాయ్, అంటే నేను తెలివి తక్కువనా? నమస్తే జీ. నమస్తే అన్నా. నమస్తే 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 क्या भैया अच्छा है क्या इधर है? 1వ నెంబర్ బస్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నానన్నా. నేను 2వ నెంబర్ బస్ ఎక్కాలి. ఐ సీ. 1వ నెంబర్ బస్సులు ఇప్పటి వరకు 2 వెళ్ళిపోయాయన్న. కానీ బస్సులో జనం కిటకిటకిటలాడుతున్నారు. కూర్చోడానికి సీట్ లేదు. జేబులో పాసు పెట్టుకుని నిలబడి ప్రయాణం చేయడానికి మనం ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళమా అన్నా? లేదన్నా, చాలా తెలియగలవాడి. నేను కూడా అంతే. మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉన్నా బస్సు సీటు కోసం రిక్షాలు ఎంత దూరం వచ్చా. అసలు నేను వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్ అనుకో. బస్సు ఉన్నప్పుడు మళ్ళీ తెలియగల ఉపయోగించుకోరు కదా. కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చెప్పావన్నా. అన్నా నీకంటే నేను తెలివైన వాడిని, నాకంటే నువ్వు తెలివైన వాడిని. మన ఇద్దరికంటే తెలివైన వాడిని నేను ఇంతవరకు చూడలేదు. అన్నా నేను అంతే అన్నా. నీకు సీక్రెట్ చెప్తానన్నా. చెప్పు. మామూలుగా బస్సులో ఎక్కేవాళ్ళు 1 టికెటే ఉంటారు కదా, మళ్ళాగా తెలియగల వాళ్ళు 2 టికెట్లు కొనాలి. ఎందుకన్నా? ఎందుకంటావేటన్నా, బస్సులో దొంగలు ఉంటారు. 1 టికెట్ కొట్టేశారు ఇంకో ఇంకో టికెట్ ఉంటది కదా. కరెక్ట్, బాలే చెప్పా. ఆడు మీలాగే తెలివైనోడయ్యి 2 కొట్టేస్తే పిచ్చోడా, మేమేమన్నా తెలివి తక్కువ అనుకున్నావా? ఆడు 2 కొట్టేస్తే మా దగ్గర పాస్ ఉందో అన్నా. అదిగో బస్ వస్తుంది అన్నావు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ కూడా తెలివి మీరారన్నా. నాకు 1వ నెంబర్ కావాలి, నీకు 2వ నెంబర్ కావాలి. 2 కలిపి ఒకే దాంట్లో పంపించారన్నా. చలో బస్ ఎక్కుదాం. చల్ మేరే భాయ్, అదిగో రే భాయ్. ఏం తెలివైన వాళ్ళు అంటారేంటి? మాట్లాడాల్సింది మేము. ఎంతకీ మీ కంపెనీ పేరేమిటి? రావండుకో. ఓహో, మగాళ్ళ పేరు పెడితే వెరైటీగా ఉంటుందని పెట్టినట్టుంది. లేడీస్ ఎంతమంది ఉన్నారు? సుందరతో కలిపి 5. సుందర్ అంటే కొత్త ఫిగరా? అవును, మొన్ననే వచ్చింది. ఒరే, కంపెనీ పెట్టినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయాలిరా. బుద్ధి లేదు, ఎద్దులో ఉన్నావు. మీకెందుకే ఇన్ఫార్మ్ చేయాలి? మా ఫ్యామిలీ. ఫ్యామిలీయా? అవును. ఆ టైప్ లో పెట్టినా కూడా మాకు చెప్పాల్సిందే. అబ్బా, ఏమిటాయి మీ గొడవ? అమ్మా, దీనిలో ఎక్కడో చూసినట్టుగా లేదు. ఎక్కడో ఏంటి బాసు? మొన్న మేళ్ళద్ది కావాలని సావిత్రి ఇంటికి వస్తే పోలీస్ స్టేషన్ లాక్కొచ్చి చితకబాదే చూడు. ఆడలో ఒకటిగా తీడు. ఒరేయ్, ఈయన చూడరా. ఆ రోజు ఈయన గుంపులో ఈ కొత్తంగాడు కూడా ఉన్నాడు కదా.
తమ కంపెనీలో చింతామణి. చింతామణి కూడా ఇక్కడే ఉన్నాడంటే నాకు అర్థమైపోయింది ఇది కంపెనీ అని. అబ్బా ఏంటండి మీ గోళ? ఏం కావాలి మీకు? మొదట్లో అయితే 1000 రూపాయలతో సరిపోను, లేట్ చేశారు కాబట్టి పెనాల్టీతో 1500. 1500? గజపతిరావు గారు వస్తున్నారు, నువ్వు అర్జెంట్ గా సాయిబాబు దగ్గరికి వెళ్ళి 1500 పట్టరా. ఓకే. పోలీసు వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం క్యాష్ కావాలి, జేబులో తీసుకుంటున్నాం. సారీ. ఇది టౌన్ కదండి, సెక్యూరిటీ ప్రాబ్లము. అందులో మా ఫ్యామిలీ చాలా పెద్దది కదా, అంచేత రాత్రి రోజు కన్నీసు ఉంచమని ఇలా ప్రతి నెల మామూలు ఇస్తుంటాం అనమాట. అఫ్కోర్స్ అది వాళ్ళ జాబే అనుకోండి, అయినా తప్పదు. నేను ఆలోచిస్తున్నది వాళ్ళ జాబ్ గురించి కాదు, నీ జేబు గురించి.